ఫ్రెండ్స్, తమిళనాడు ఎన్నికల గేమ్ చేంజర్ గా తలపతి విజయ్ అవతరించారు. ఇంకా చెప్పేది ఏం లేదు, తెలిసిపోయింది, అయిపోయింది, అంత ఓకే. చికెన్ మసాలా జస్ట్ ఫైనల్ ఫిగర్ అంతా చూసుకోవాల్సిందే. సీఎం అవడం ఖాయం. కాకపోతే పొత్తులో అంటే హంగు గవర్నమెంట్ వచ్చి సీఎం అవుతారా లేదా సింగిల్ గా పార్టీతోటే సీఎం అవుతారా, ఇది ఒక్కటే క్లారిటీ రావాల్సి ఉంది. అదొక గంటన్నరలో దానిపై కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న టైంకి దాదాపు 100 సీట్ల దగ్గరలో ఉన్నారు. 118 సీట్లు వస్తే చాలు, మ్యాజిక్ ఫిగర్ అందుకున్నట్టే, తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయినట్టే. నిజానికి ఎవరు ఊహించలేదు, ఏదో 1-2 సర్వేలు తప్ప ఎవరు కూడా ఊహించలేదు. సినిమాల్లో స్లీపర్ హిట్ అంటారు కదా, అలాగనమాట. చాలా సైలెంట్గా ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ స్థాయిలో ఉందో చూపిస్తూ తలపతి విజయ్ అండ్ పార్టీ టీవీకే ఘన విజయం సాధిస్తుంది. సెకండ్ ప్లేస్లో అన్నా డిఎంకే ఉంది. అధికార పార్టీ డిఎంకే థర్డ్ ప్లేస్కి పడిపోయింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని ఏవైతే విపక్షాలు చెబుతూ వస్తున్నాయో అది నిజమే అని తేలిపోయింది. నిజంగా ఇటీవల కాలంలో అక్కడ లంచగొండితనం, రౌడీయిజం పెరిగిపోయిందన్న ఆరోపణలు చాలా ఎక్కువ ఉన్నాయి తమిళనాడులో. అదంతా నిజమైన ఒకసారిగా క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఆ వ్యతిరేక ఓటంతా కూడా విపక్షంలో ఉన్న అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా, అటువైపు వెళ్లకుండా విజయ్ వైపు ఎక్కువగా వెళ్ళిపోయింది. విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుస్తారు అనుకున్నారు తప్ప మొత్తం ఆ ఓట్లన్నీ గంపకొత్తగా ఆయన పట్టుకెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఆయన అసలు 2 చోట్ల కూడా ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే ఆయన పోటీ చేసిన ప్లేస్లో వెనకంజలో ఉన్నారు ఈ వీడియో చేసే టైంకి. పళనిస్వామి వీళ్ళందరూ కూడా బాగానే ఉంది, వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. మొత్తం మీద విజయ్ ఈసారి గేమ్ చేంజర్గా మారారు. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయిలో విజయ్ ఆయన అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. కింగ్ మేకర్ అన్నట్టుగానే మొదటి నుంచి ప్రెడిక్ట్ చేశారు. బట్ ఆ స్థాయిని అయితే అంత ఉండదు, ఆయన స్థాయి అంటూ చాలా వాదోపాదాలు జరిగాయి. కేవలం ఒక 10 నుంచి 20 సీట్ల లోపలనే వస్తాయని అందరూ భావించారు. కానీ కట్ చేస్తే మొత్తం యువతరం ఆయన వైపు నిలబడింది. ఆయన పెద్ద స్టార్, ఎంజీఆర్, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న హీరో ఆయన ఆల్రెడీ ఎందుకు ఒక వీడియోలో చెప్పుకున్నట్టు ఆయన ఫ్లాప్ సినిమా, పెద్దగా ఆడని సినిమా సైతం 200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే స్థాయి సూపర్ స్టార్, అది కూడా ఒక్క భాషలో. ఈ పాన్ ఇండియా ఇలాంటి హైప్ ఏమీ ఆయన కోరుకోరు. జస్ట్ ఒకే ఒక్క భాషలో రిలీజ్ చేస్తారు. మన తెలుగు సినిమాలు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తెలుగులో కాస్త రిలీజ్ చేసుకుంటారు. అయినప్పటికీ సింగిల్ లాంగ్వేజ్లో ఆ స్థాయి రికార్డులు తెస్తారు. మొత్తం యూత్ అంతా కూడా ఆయనకి జేజేలు పలుకుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన దగ్గర ఎవరైతే పెద్ద పెద్ద స్టార్లు మొదట్లో పోటీ చేసినప్పుడు, అంటే ఎన్టీఆర్ని వదిలేస్తే ఆ తర్వాత వచ్చిన పెద్ద స్టార్లు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు కాస్త ఇబ్బందులు పాలయ్యారు. ఇది కూడా అలాగే ఉంటుందేమో, అభిమానులందరూ కూడా ఓట్లుగా మారరు, ఓటర్లుగా మారరు, అది కొంచెం కష్టమని అందరూ భావించారు. ఎలక్షన్కి దగ్గరలో ఆయన పోటీ చేశారు కాబట్టి పార్టీ పెట్టి ఆ బూత్ మేనేజ్మెంట్ ఉండకపోవచ్చు అని కూడా చాలా మంది భావించారు. కానీ కట్ చేస్తే ఆయన ప్రిడిక్షన్ కరెక్ట్. ఆయన ఏమన్నారు, ప్రచారంలోనే చెప్పారు, మేము ప్రచారంలోనే గెలిచేసాము, జస్ట్ అఫీషియల్గా ఆ ఓటింగ్ అది పూర్తయిన తర్వాత రావాల్సిందే, కౌంటింగ్ అది పూర్తయిన తర్వాత వచ్చే ఆ నెంబర్స్ అనేది ఏంటో మాట్లాడుకోవాలి తప్ప మేము ఆల్రెడీ గెలిచేసామని ఆయన ప్రచారంలో చెప్పారు. చివరికి ఆయన చెప్పిందే కరెక్ట్ అయింది. మొత్తం మీద తమిళనాడే కాదు, మొత్తం దేశవ్యాప్త రాజకీయాల్లో ఒక సంచలనంగా దీన్ని చెప్పుకోవాలి. డిఎంకేకి పెద్ద దెబ్బ, అధికార డిఎంకేకి. విపక్షంలో ఉన్న ఏఐడిఎంకే ఇంకా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విజయ్ వైపు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి ఒక ఫేస్ అంటూ లేకుండా పోయింది అన్నా డిఎంకేకి. బీజేపీ చాలా ట్రై చేసింది అన్నా డిఎంకేతో కలిసి తమిళనాడు తమ ఒక ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేయాలని. కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక వాళ్ళ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ హంగ్ ఏర్పడితే విజయ్తో కలుస్తారు అన్నా డిఎంకే, లేకపోతే డిఎంకే కలుస్తుంది. ఇది చెక్ చేసుకోవాలి తప్ప డిఎంకే అన్నా డిఎంకే రెండింటిలోనూ ఏ పార్టీ కూడా సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితే కనిపించడం లేదు. అలాంటి ఛాన్స్ ఏదైనా ఉందంటే కేవలం విజయ్కి మాత్రం ఉంది. అయితే ఆయన కూడా ఫుల్ ఫిగర్ ఇంకా రాలేదు. కాకపోతే దాన్ని సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు ఈ రిజల్ట్ అంతా కూడా అయిన తర్వాత. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఆయనకి కనిపిస్తుంది. కాకపోతే అది సింగిల్ పార్టీతో సీఎం అవుతారా, హంగులో సీఎం అవుతారా అనేది మాత్రమే తెలియాల్సి ఉంది. రాజకీయ లెక్కలన్నీ కూడా తప్పాయి. ఇంకా తెలుగులో సామెత ఉంటుంది కదా, పెట్టపొరు పిలిజిర్చిందని చెప్పి. అలాగే ఇప్పుడు అన్నా డిఎంకే ఒకదానితో ఒకటి పోటీ పడి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే పెద్దగా సీట్లు రావనుకున్న విజయ్ పెట్టిన టీవీకే మొత్తం ఓట్లని పట్టుకెళ్ళిపోయింది. కాకపోతే ఫైనల్ రిజల్ట్ రావడానికి కొంచెం టైం పట్టచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. చికెన్ మసాలా.